ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 26th day, 26వ రోజులో ఉన్నాం. అందరి బడి దేవునికి స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శోధాలు కారణపుత్రమైన గొప్ప దేవేశానికి మహిమ గంత స్తోత్రములు తండ్రి. కృప కలిగిన గొప్ప దేవ, గొప్ప కార్యములు నా మా జీవితంలో మీరు జరిగించండి. వీడియో వీక్షిస్తున్న బిడ్డల్ని, వీడియో చెప్తున్న మమ్మల్ని, దవాయి వాక్యం చెప్తున్న మమ్మల్ని ఆత్మతెత్తు పట్టు వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలననివి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో వారు ఎందుకు పడిపోయారు, ఆత్మీయ పతనానికి గల కారణం ఏంటి. కొన్నిసార్లు మనము చాలా భక్తి చేస్తూ ఉంటాం. ఫస్ట్ నుంచి కూడా ఎన్నో ఉపవాసాలు చేస్తాం, దేవుణ్ణి నిజాయితీగా నమ్ముతాం, యథార్థమైన భక్తి చేస్తాం. అదేవిధంగా ప్రార్థన జీవితంలో కూడా ఎన్నెన్నో గంటలు దేవుడితో గడపటం ఇట్లా చేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ఇలాగ గడుపుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారో, ఆత్మీయ జీవితంలో పర్ఫెక్ట్గా ఉంటున్నారో, కొన్ని రోజులు చూసేటప్పటికి, కొన్ని ఇయర్స్ లేదా కొన్ని సంవత్సరాలు చూసేటప్పటికి ఎలా అయిపోతున్నారంటే చాలా కంప్లీట్ చేంజ్ అనమాట. అంటే ఆత్మీయ జీవితంలో మొత్తం తగ్గిపోతున్నారు. ఎందుకు వారి ఆత్మీయ జీవితంలో తగ్గిపోతున్నారంటే 3 కారణాలు ఉన్నాయి ఇక్కడ. వారు కయీను నడిచిన మార్గంలో నడిచిరి. కయీను అంటే స్వార్థం, అసూయ. ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడు హేబేలు యొక్క అర్పణలు అంగీకరించిన కయీనికి వెంటనే స్వార్థం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఎప్పుడైతే మనము దేవుళ్ళో ఎదుగుతూ ఉన్న వారు పడిపోతున్నారంటే దానికి అర్థం అసూయ. ఎదుటి వారిని చూసి అసూయ, పక్కవారిని చూసి అసూయ, తోటి విశ్వాసులను చూసి అసూయ, సహోదరి మనల్ని చూసి అసూయ, కుటుంబీకులను చూసి అసూయ. ఎప్పుడైతే ప్రతి విషయం పట్ల అసూయ గుణ లక్షణం కలిగి ఉంటామో ఆత్మీయ జీవితంలో పడిపోతాం. సో అసూయ అనేది నిజంగా యాజ్ క్రూయల్ యాజ్ డెత్, మరణం కన్నా ప్రమాదమైంది. ఈ అసూయ గుణలక్షణం ఒక్కసారి వచ్చింది అంటే పోదది. అందుకని ఎప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. కానీ అసూయ గుణలక్షణం తెచ్చుకొని దేవుని యొక్క ప్రేమకు లేదంటే దేవునిలో మనం తగ్గిపోవటము, దేవుని ప్రేమకు దూరం అవ్వటం అనేది కరెక్ట్ కాదు. చాలామంది ముందర చాలా దేవుడితో ఉంటున్నారు, కానీ చివరకు చూస్తే చాలామంది తగ్గిపోతున్నారు. దానికి కారణం అసూయ. రెండోది బిలాము నడిచినటువంటి ఆ యొక్క నడక, అంటే ఆతురతగా పరిగెట్టడం. ఇంకా ఇక్కడ ఏదో దొరుకుతుందేమో అంటే వచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువగా రావాలి. దురాశ గుణ లక్షణం. ఇంకా మనం సంపాదించిన దానికన్నా ఎక్కువ కావాలి, మనకున్న దానికన్నా ఎక్కువ కావాలి. ఎప్పుడైతే దురాశ గుణ లక్షణం ఉంటుందో ఆత్మీయ జీవితంలో మనం పడిపోయేవారు ఉంటాం. దేవుడు మనకి ఎంత ఇస్తున్నారో ఇచ్చిన దాన్ని బట్టి అడ్జస్ట్ అయ్యేవారుగా, ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి పడేవారుగా ఉంటే, కొంచెంలో మనం నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు అధికంలోనే దేవుడు గొప్ప మేలు చేస్తాడు. ఎప్పుడైతే దురాశ గుణ లక్షణం ఉంటుందో దాని వలన కూడా ఆత్మీయ జీవితంలో పడిపోతాం. మూడోది కోరహు తిరస్కరించినట్లుగా. ఇలాంటి తిరస్కారం అనేటువంటి గుణలక్షణం మనకి ఉండకూడదు. ఏ విషయంలో అయినా సరే రిజెక్ట్ చేసే గుణలక్షణం ఉండకూడదు. కొన్ని దేవుడి యొక్క మాటలకు అంగీకారం చెప్పేటట్లుగా ఉండాలి. కొన్ని మార్గాలకు, సేవకులు చెప్పేటువంటి మాటలకు, కొన్ని కుటుంబాల్లో కొన్ని సిచ్యువేషన్స్కి అన్నిటికీ కూడా కొంత అంగీకారంగా ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి ఒక్క విషయంలో తిరస్కారం, ప్రతి ఒక్క విషయంలో కూడా నీతో నాకేంటి పని అన్నట్టుగా వదిలేయటం. సో ఇట్లాగా ఎవరైతే ఉంటారో ఈ 3 గుణ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో పడిపోతారు. ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణం ఈ 3 గుణ లక్షణాలు. ఒకటి అసూయ, రెండోది దురాశ, మూడోది తిరస్కరించడం. ఈ 3 గుణ లక్షణాలు మనం కలిగి ఉండకూడదని దేవుడు చెప్తున్నారు. ఈ 3 గుణ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఖచ్చితంగా ఎంత భక్తి చేసినా సరే అది అబద్ధపు భక్తే. ఈ గుణ లక్షణాలు కలిగి ఉండి ఎవరైతే దేవుని నమ్ముకుంటూ వెళ్తున్నారో, ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే ప్రార్థన జీవితంలో ఉంటున్నారో, ఈ 3 గుణ లక్షణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ భక్తి వ్యర్థమే, ఆ భక్తి నిజమైన భక్తి కాదు. కాబట్టి 3 గుణ లక్షణాలు దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము తప్ప ఆత్మీయ జీవితంలో పడిపోం. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.